అందరికీ నమస్కారం. గత వీడియోలో మనము వినాయక విగ్రహాలు తయారీ విధానం గురించి మనం చూసాము. ఇప్పుడు మనం వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, దాని ముడిసరికి ఏంది, ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఒక వినాయక విగ్రహం తయారు చేయాలంటే ఈ విధంగా అచ్చులు పోసి దాంట్లో తెల్ల సిమెంట్ను ఆ విధంగా కలుపుకొని మొత్తం ఈ విధంగా మనుషులంతా ఈ విధంగా మొత్తం దాని పైకి ఎక్కి ఈ విధంగా మొత్తం అంతా తెల్ల సిమెంట్ను దానిపైన ఈ విధంగా నీళ్ళల్లో కలిపి వేస్తారు. దాని తర్వాత ఈ టెంకాయ పీచుని ఈ విధంగా చిన్న చిన్న పీసులు చేసుకుని ఆ మిషన్లో దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళలో ఇదో చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిమెంట్ నీళ్ళలో కలిపి ఆ టెంకాయ పీచును దాంట్లో కలిపి ఈ విధంగా అచ్చులకు పోసి చూడండి ఏ విధంగా చేతితోటి మంచిగా చేస్తూ ఉన్నారో గమనించండి. చూడండి, ఇది వచ్చేసి వినాయక విగ్రహం ఏ విధంగా తయారు చేస్తారో ఆ నల్లగా కనిపించేది వచ్చేసి సిలికాన్ రబ్బర్. అది దాంట్లో మొత్తం ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ టెంకాయ పీస్ని ఈ విధంగా మొత్తం సదును చేసి చాలా బాగా నీట్గా ఓపికతోటి ఏ విధంగా చేస్తున్నా గమనించండి. ఇది చాలా పెద్ద 10 అడుగులటువంటి విగ్రహం ఇది. చూడండి, మొత్తం అది టెంకాయ పీస్ ఏ విధంగా తీసుకొస్తూ ఉన్నారో తీసుకొచ్చి ఆ విధంగా అందరూ కలిసి ఇవి చూడండి, ఇవన్నీ అచ్చులకు సంబంధించిన సిలికాన్ ప్లాస్టిక్ ఇవన్నీ చూడండి, పెద్ద పెద్ద అచ్చులు చూడండి. ఈ విధంగా పోసి 1 గంట సేపు కష్టపడి ఆ విధంగా తయారు చేస్తారు వినాయక విగ్రహాలు. చూడండి, టెంకాయ పీసును ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఏ విధంగా కలుపుతా ఉన్నా చూడండి. అది చూడండి, మొత్తం ఆ విధంగా కలిపేసి ఆ అచ్చులకు వేసేస్తారు అన్నమాట. ఇంతమంది కష్టపడితే ఒక విగ్రహం తయారవుతుంది. దాని తర్వాత మనం మండపంలో పెట్టుకొని పూజలు చేస్తాం. చూడండి ఏ విధంగా తయారు చేస్తారో చూడండి. ఇంత మనం మండపాల్లో పూజించే విగ్రహాల వెనుక ఇంత కష్టం ఉంది గమనించండి. ఫైనల్గా ఈ విధంగా అవుతుంది విగ్రహం. అది చూడండి, దాని తర్వాత ఆ సిలికాన్ పేపర్ తీసేస్తే ఈ విధంగా తయారవుతుంది విగ్రహం అన్నమాట. చూడండి తయారు చేసే విధానం చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఎంత కష్టపడతా ఉన్నారు ఎండలో కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. ఎన్ని విగ్రహాలు చేస్తారంటే ఒక రోజుకి వచ్చేసి 10 విగ్రహాలు, 1 గంటకు ఒక విగ్రహం తయారు చేస్తారంట. అంత మంచి పని ఉంటుంది మరి ఇక్కడ. ఇది వచ్చేసి మైదుకూరు రూట్లో మీటప్ వెనక భాగంలో ఉంది. కింద పైన వచ్చారు ఇప్పటి వరకు కింద వచ్చులో యోగి ప్లస్ దానిపైన అందుకో అది నేను బాధపడతా అంటే వీళ్ళు అర్థం చేసుకోరు. పోయినసారి కూడా అట్నే జరిగింది. ఫైనల్గా ఈ విధంగా విగ్రహం అనేది తయారు. అంత పెద్ద విగ్రహానికి वीडियो नचते लाइक चाहिए, शेयर चाहिए, सब्सक्राइब चाहिए। भाई इधी ये कितने दिन को आता है ऐसा? अभी अभी बना रहे ना आप? आधे घंटे में पूरा हाफ एन आवर में पूरा ऐसा हो जाता है। घंटा लगता है कंपल्सरी। हाँ, पूरा उठाने में 1 घंटा तक। ये कैसा किससे बना है ये ट्यूब? ये नहीं, ये ट्यूब रबर। हाँ, रबर कौन सा? ये सिलिकॉन से। डेली कितने बना लेते हैं? हाँ भैया, 10 पीस बनाते। पूरा परचेस हो जाता, पूरा सेल हो जाता। 10 डेली 10 पीस बनते। एक डाई का, एक इच्चू का 10 पीस। ओके।